సక్సెస్ స్కూల్ సైదాబాదు చార్మినార్ జోన్లో జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసిందే. ఇక కల్మా చదవాలంటూ ఒక హిందూ విద్యార్థికి డైరీలో రాసినటువంటి ఆ షేక్ షలీమా అనేటువంటి ఆ యొక్క ఉపాధ్యాయురాలని సక్సెస్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి పూర్తి స్థాయిలో సస్పెండ్ చేస్తున్నట్టుగా, తీసివేస్తున్నట్టుగా ఆ విద్యా సంస్థ మాత్రం ప్రకటించింది. ఇక ఆ వివాదం గురించి మనం మాట్లాడుకుంటే, ఆ పాఠశాలలో ఆ తరగతి గదిలో 25 మంది విద్యార్థులు ఉంటే 24 మంది ముస్లింలు, ఒక విద్యార్థి మాత్రం హిందూగా ఉన్నారు. ఆ హిందూ విద్యార్థికి సైతం డైరీలో కల్మా ప్రిపేర్ కావాలంటూ దినియాత్ అనేటువంటి ఒక సబ్జెక్ట్లో భాగంగా అతనైతే రాసి పెట్టడం జరిగింది. ఇక దాన్ని గమనించినటువంటి ఆ విద్యార్థి తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి కొంతమందికి చెప్పడం, వెంటనే సక్సెస్ స్కూలు సంబంధించినటువంటి యాజమాన్యానికి చేరవేయడం, వారు ఇచ్చినటువంటి సమాధానం సరిగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో వారైతే ఇది సరైనటువంటి పద్ధతి కాదు, హిందూ వాళ్ళకి ముస్లింకు సంబంధించినటువంటి కల్మా అనేటువంటి దాన్ని చదవాలని ఎలా చెప్తారు అంటూ విరుచుకుపడ్డటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఇక ఇదే విషయంలో బీజేపీ నాయకులు ఆ సక్సెస్ స్కూల్కు సంబంధించినటువంటి విషయంలో అటు రాజాసింగ్ అయినా, ఇటు బండి సంజయ్ అయినా, మాధవి లైత అయినా, అలాగే కొంతమంది బీజేపీ నాయకులందరూ కూడా అటువైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తం ఇది వివాదం రాజుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే అక్కడ నిర్వహించడం జరిగింది. మొత్తం తను రాసినటువంటి ఆ యొక్క ఏదైతే కల్మాకు సంబంధించినటువంటి ఏదైతే షేక్ ఐసా ఫర్మిన్ రాసినటువంటి ఆ కల్మా దినియాత్ అనేటువంటి సబ్జెక్టులో భాగంగా జూలై 11వ తేదీన రీడ్ 1 కల్మా అంటూ తను రాసినటువంటి ఆ యొక్క రాతలు ఏదైతే ఉన్నాయో ఇది పెను దుమారానికే రేపినాయి అని చెప్పుకోవచ్చు. దీనిపైన ఉన్నత ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. ఇది విద్యా ప్రమాణాలను ఖచ్చితంగా కాలరాయడమే అంటూ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరొక వైపు అటు పాఠశాల యాజమాన్యం పైన, అలాగే ఈ పర్వీన్ పైన కూడా మొత్తం మీద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన తీవ్రమైనటువంటి ఆందోళనలు కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయంలో మొత్తం చాలా ఆలస్యంగానైనా ఒక ఆ టీచర్ను తీసివేయడం అనేది కరెక్ట్ అయిందని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి చూస్తున్న మీరేమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి.